హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. సో, ఈ వీడియోలో బ్యాక్ నెక్ మనం సింపుల్‌గా ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా నార్మల్ బ్లౌజ్ మీద అండి. సో, చూసారు కదా! ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలోకి అయితే వెళ్దాము. ముందుగా మనము బ్యాక్ పార్ట్‌ని మనం కట్ చేసుకోవాలన్నమాట. సో, కట్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకోకుండా మనము బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకోవాలి. సో, ఇక్కడ నేను 2 ఇంచ్ అయితే నెక్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 11 ఇంచెస్ అనమాట. సో, 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. సో, ఇలా మనం ఇక్కడ నెక్ రౌండ్ తిరిగే చోట కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని బాక్స్లా డ్రా చేసుకోవాలి. సో, ఇలా బాక్స్లా డ్రా చేసుకొని మనము రౌండ్ తిరిగేలాగా ఇలా కర్వ్ ఇచ్చుకోవాలన్నమాట. రౌండ్ షేప్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి మనం 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకుంటూ రావాలి. సో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ వేసుకుంటూ రావాలి. రౌండ్ నెక్ కదా! సో, రౌండ్గా ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. సో, ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో, చూసారు కదా! ఇలా. సో, ఇప్పుడు క్రాస్‌గా ఉన్న పీస్ అయితే తీసుకోవాలి. మనకు మెడకి జాయింట్ చేయాలి కదా! అందుకోసము ఇలా క్రాస్ పీసులు తీసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. అన్ని పీసులు కూడా. సో, వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా సేమ్ జాయింట్ చేసుకోవాలన్నమాట. సో, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే. సో, అన్నీ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు ఈ క్లాత్ని మనము మెడకి జాయింట్ చేసుకోవాలి. ఇలా మెడపట్టి జాయింట్ చేస్తాము. సో, మెడపట్టి జాయింట్ చేస్తాం కదా! సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలన్నమాట. నీట్‌గా ఇలా రౌండ్ తిరిగే చోట ఇలా నీట్‌గా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నిదానంగా ఇలా జాయింట్ చేసుకోవాలి అన్నమాట. సో, ఖర్చులైతే ఇవ్వాలి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న ఖర్చులైతే ఇవ్వాలి. సో, ఇలా ఖర్చులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టి ఏ విధంగా అయితే కుడతామో సో, అలా మనం హెమ్మింగ్ పట్టి లాగానే ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా నెక్ మొత్తం కుట్టుకుంటూ వెళ్ళాలి సమానంగా. చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి ఈ మోడలు. సో, ఇలా కుట్టాం కదా! ఇప్పుడు రివర్స్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. సో, ఇలా నీట్‌గా మెయిన్ క్లాత్ కట్ అవ్వకుండా మనము చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. సో, పైనుంచి ఇలా కుట్టయితే వేసుకోవాలి రౌండ్‌గా. మనం హెమ్మింగ్ పట్టీ కోసం పెట్టాం కదా! అది లోపటి సైడ్‌కి మడిచి పైనుంచి కుట్టయితే వేసుకుంటూ రావాలి. సో, ఇలా వేసేసాం కదా! ఇప్పుడు ఇలా నీట్‌గా సర్దుకొని మన బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు పేపర్ ఉంటుంది కదా! ఏదైనా పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన మనం బ్యాక్ పార్ట్ అనేది ఇలా నీట్‌గా పరుచుకొని పిన్స్‌తో ఇలా పెట్టుకోవాలన్నమాట. క్లాత్ అనేది జరగకుండా ఇలా పిన్స్‌తో పెట్టుకోవాలి. సో, చూసారు కదా! ఇలా. సో, ఇలా నీట్‌గా పిన్స్‌తో అయితే పెట్టుకోవాలన్నమాట. అన్ని చోట్ల రౌండ్ తిరిగే చోటంతా నీట్‌గా పెట్టుకుంటే మనకు క్లాత్ అనేది జరగదు. సో, ఇక్కడ నుంచి చూసారు కదా! ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి అనేది కుట్టేసుకోవాలి. లూజ్ కుట్టు పెట్టుకొని వేసుకోండి. లూజ్ కుట్టు అంటే దూరం కుట్టు అనమాట. ఆ దూరం కుట్టు పెట్టుకొని కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూసారా ఇలా నీట్‌గా కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనము డోరీ అనేది రెడీ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. సో, డోరీ కోసం మళ్ళీ క్రాస్ పీసులు అనేది కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. సో, ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలన్నమాట. మనకు డోరీ కోసం క్రాస్‌గా అనేది కట్ చేసుకోవాలి. మళ్ళీ జాయిన్ చేసుకొని దీన్ని క్రాస్‌లు అనేటివి జాయిన్ చేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో పెట్టుకొని జాయిన్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా జాయిన్ చేసుకొని నీట్‌గా
ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉన్నా కటింగ్ చేసేసుకొని మనకు డోరీ అనేది మనం నార్మల్గా డోరీ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో సో అలానే అనమాట ఇది కూడా. సో ఇలా ఖర్చులు అనేది రివర్స్కి ఉంటుంది కదా, కట్ నుంచి ఇలా డోరీకి ఎలా అయితే స్టిచ్ చేస్తామో సో అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా రివర్స్లో స్టిచ్చింగ్ అయితే చేయాలి. చూసారు కదా, ఇలా సమానంగా ఒకటే లెవెల్లో రావాలి కుట్టు అనేది, హెచ్చు తగ్గులు లేకుండా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. మనం రివర్స్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని మళ్ళీ ఇలా ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు డోరీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట, కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకు డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు రివర్స్ చేసుకుందాము. ఇలా లూప్ టర్నర్తో మనము డోరీ అనేది ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఇలా చాలా ఈజీగా డోరీ అనేది రివర్స్ చేయొచ్చండి ఇలా దీంతో. చూసారు కదా, ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది, తొందరగా అనేది వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. సో ఇలా రివర్స్ చేసేసుకోవాలి మొత్తము. సో ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట డోరీ అనేది రివర్స్కి. చూసారా, ఇలా చాలా ఈజీ అండి. ఇలా లూప్ టర్నర్తో మనము డోరీ అనేది రివర్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనము ఈ నెక్కి 1/2 ఇంచ్ గ్యాప్తో మనము ఈ డోరీ అనేది ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. మనకు లూజ్ కుట్ అనేది ఉండాలండి ఖచ్చితంగా, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇలా లూజ్ కుట్టు పైనే మనము ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా మనం కటింగ్లో 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ గ్యాప్తోనే మనము స్టిచ్చింగ్లో కూడా కుట్టుకుంటూ రావాలి ఈ డోరీ అనేది పైనుంచి. సో ఇలా నీట్గా నిదానంగా ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా సమానంగా ఇలా చూసుకుంటూ 1/2 ఇంచ్ ఉందో లేదో చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. సో ఇలా చూసారు కదా, నీట్గా కుట్టేసాం. ఇప్పుడు మనకు డిజైన్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఇలా 4 పొరలు దారం ఎక్కించుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లోపటి సైడ్ నుంచి కుట్టుకుంటూ మళ్ళీ ఇటు సైడ్ డోరీకి ఇలా జాయిన్ చేసుకొని ఇలా చూసారా, ఇలా డోరీకి ఇలా ఆపోజిట్లో ఇలా జిగ్జాగ్ మోడల్లో వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా స్టిచ్ కుట్టాము కదా, ఇక్కడి నుంచి మనము సూది అనేది ఇక్కడ థ్రెడ్ ఉంది కదా లైన్ లాగా, ఆ థ్రెడ్ లోపల నుంచి సూది అనేది ఇట్లా బయటికి తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ అనేది కుట్టాలన్నమాట. ఇలా 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 కుట్టడం వల్ల మనకు జిగ్జాగ్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. డిజైన్ అయితే పడిపోతుంది. మళ్ళీ అటు నుంచి థ్రెడ్ లోపల నుంచి సూది అనేది తీసి మళ్ళీ ఇటు సైడ్ గుచ్చుకోవాలి. సో ఇలా చూసారు కదా, ఇలా ఇలా మొత్తం కూడా ఇలానే కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా కుచ్చుకున్నాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ థ్రెడ్ లోపల నుంచి సూదిని తీసి మళ్ళీ ఇటు సైడ్ అనేది ఇలా కుచ్చుకుంటూ రావాలన్నమాట. చూసారా, చాలా ఈజీగా మనకు డిజైన్ అనేది పడిపోతుంది. చాలా ఈజీగా అన్నమాట ఇది కుట్టుకోవడం కూడా. సో మొత్తం కూడా అలానే స్టిచ్ చేసుకొని ఏమంటే టైం పడుతుంది అనమాట. నిదానంగా కుట్టుకుంటూ రావాలి కదా, కొంచెం టైం పడుతుంది. సో ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. మనకు దీంట్లోనే ఇంకో మోడల్ కూడా ఉందండి. మనకు పూసలు అనేది అటాచ్ చేసుకొని కూడా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. అలా మనము ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, సో అదే ఇక్కడ 1 లేయర్ అనేది మనం 2 లేయర్స్ కింద కూడా తీసుకోవచ్చు. అలానే మనం ఇక్కడ పూసలు కూడా జాయిన్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట. చాలా డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ కదా ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ టైము నేను పూసలతో ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూసారా, ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. సేమ్ అదే ప్యాటర్న్లో మనం జిగ్జాగ్ మోడల్లోనే ఇలా ఇలా సూత్తో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
చాలా ఈజీ అండి. 1, 2 కుట్టిన తర్వాత పైనుంచి మనకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది ఎలా కుట్టుకోవాలి అనేసి. సో, ఇలా కుట్టుకున్నాం గదా! సో, మొత్తం గూడా నీట్‌గా అలానే కుట్టుకోవాలి. సో, మొత్తం ఇలానే కుట్టుకుంటూ రావాలి. ఇలా మనకు పేపర్ చిరగకుండా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. నిదానంగా ఇలా సర్దుకుంటూ కుట్టుకోవాలి. చూసారు గదా! ఇలా. సో, నేనిక్కడైతే మొత్తం అయితే కుట్టేశాను. చూసారు గదా! ఇలా. ఇప్పుడు రివర్స్ చేసి పేపర్ అనేది మనము రిమూవ్ చేసేసుకోవాలి. సో, అంతేనండి. చాలా ఈజీగా ఈ డిజైన్ అనేది నార్మల్ బ్లౌజ్ అలానే లైనింగ్ బ్లౌజ్ అయినా కూడా సో, ఈ మోడల్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చనమాట. లైనింగ్ బ్లౌజ్ అయినా, నార్మల్ బ్లౌజ్ అయినా. సో, చూసారు గదా! చాలా ఈజీగా ఈ మోడల్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి టిప్స్, వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో, చూసారు గదా! మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయినాక లుక్ అనేది బాగుంటుంది. సో, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.